అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక శక్తిలో నుంచి మనకి సృష్టి వ్యక్తమైంది అంటారు. ఈ వ్యక్తమైన సృష్టిని ఏమంటారు? ప్రకృతి అంటారు. ఈ ప్రకృతికి ఏంటి 3 గుణాలు ఉన్నాయి అంటారు. ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. అంటే ఏంటి? రజోగుణం అంటే ఏంటి? మన ప్రాణం, అది కదులుతూనే ఉంటుంది. అలాగే సత్వగుణం అంటే ఏంటి? మన మనస్సు, అది ఆలోచన చేస్తూనే ఉంటుంది. తమోగుణం అంటే ఏంటి? మన శరీరం. అంతే కదా. తమోగుణం అంటే జడం అనమాట. అసలు దీనికి ఏమీ అంటే మనసు కదిలిస్తేనే కదులుతుంది తప్ప అదర్వైజ్ ఏం కదలలేదన్నమాట. ఈ 3 గుణాలతో తయారైనటువంటి మన శరీరాన్ని క్షేత్రం అన్నారు. క్షేత్రం అంటే ఏంటి? ఒక పొలంలాగా. అంటే ఏంటి? మనం తయారు చేసుకున్నటువంటి, మనకు వచ్చినటువంటి మన ఆలోచనలు, అవి పెట్టినటువంటి విత్తనాలు ఎలా అయితే పొలంలాగా హార్వెస్టేషన్ వస్తుందో, అట్లాగే మనం కూడా మన మనసులో పెట్టినటువంటి ఆలోచనల వల్ల ఆ తర్వాత మన ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది. తర్వాత మన క్షేత్రం ద్వారా ఆ పనులు జరిగిపోతూ ఉంటాయి. అల్టిమేట్ ఏంది? ఎందుకు వచ్చింది అసలు ఈ శరీరం? ఎందుకు వచ్చింది? దీనికి ఏం చెప్తారు? కోరిక కోసం వచ్చిందంటారు. ఎక్కడ కోరిక? కోరిక శరీరానికి అనుకుంటాం మనం, శరీరం కనపడుతుంది కాబట్టి. శరీరం అనేది ఒక వ్యక్తం చేసే ఒక పరికరమే. ఈ కోరికలు, ఈ ఆలోచనలు, ఘర్షణలు అన్నీ ఉండింది ఎక్కడ? మన మనసులోనే ఉన్నాయి. మనసు అంటే ఏంటి? ఆలోచనలు. మరి దాంతోపాటు ఏముంది? మనం ఊపిరి తీసుకుంటున్న ప్రాణం ఉంది కదా, ఇది రజోగుణం. ఇది కూడా కదులుతూనే ఉంటుంది, మనసు కదులుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ 2 కదలికలు మన ఇచ్చ తీర్చుకునేటువంటి విషయం కంటే కూడా సత్యం కోసం అనేటువంటి విషయం జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. అలా ఉండబట్టే మన ఋషులు అన్ని పుస్తకాలు రాయగలిగారు, అంత జ్ఞానాన్ని మనకు బోధించగలిగారు. ఎందుకు బోధించారు? వాళ్ళు మానసికంగా ఘర్షణ లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా స్వచ్ఛంగా ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి అద్భుతంగా పెరిగింది. అందువల్లనే ఏం చెప్పారు? సత్యయుగంలో, కృతయుగంలో అప్పుడు 1,00,000 సంవత్సరాలు బతికారు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ రామాయణ కాలం నుంచి త్రేతాయుగం, అప్పుడు కూడా 60-70 వేల సంవత్సరాలు రాముడు పరిపాలించాడన్నారు. ఆ తర్వాత ద్వాపరయుగం, దాదాపు యుద్ధం చేసే టయానికి అర్జునుడికి, కృష్ణుడికి వాళ్ళకి 140-150 సంవత్సరాలు అన్నారు. అంటే ఏంటి? ఎందువల్ల వాళ్ళు అలా ఉండగలిగారు? అంటే ఏంటి? ఫస్ట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి తగ్గుతూ ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి తగ్గిపోయింది. తర్వాత కలియుగానికి వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? కలియుగంలో మన జీవన విధానం ఏంటి? మనకెంతసేపటికి భోగం, సుఖము, భోగము, కర్మ, అంతే తప్ప ఇంకేదన్నా ఉంది, దాన్ని ఏదైనా సాధించాలి, ఆ విషయం గ్రహించాలి అనేటువంటి ఆలోచన 190 మందికి లేనే లేదు. అంటే ఏంటి? అసలు సత్యం అర్థం చేసుకుందాం అనేటువంటి శక్తి కూడా లేదనమాట. దీనికంతటికీ కారణం ఏంది? మనకి ఎమోషన్స్ ఎక్కువైపోయి ప్రాణశక్తి తగ్గిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మన ప్రాణశక్తిని పెంచుకోవాలి. మళ్ళీ ప్రాణశక్తి పెంచుకోవడానికి కూడా పంచభూతాల ఆధారం చెప్తాడు. భూమితత్వం రావాలి.